హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్య ఫ్రమ్ కరీంనగర్. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి చాందినీ చౌక్ అండి. సో ఈ చాందినీ చౌక్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఇది వచ్చేసి ద మెయిన్ బజార్ అన్నట్టు. సో మంచి మంచి ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అసలు ఏం ఐటమ్స్ అంటే మన కాలు గోరు నుంచి పై వరకు మనం వేసుకోవడానికైనా మనం ఆడుకోవడానికి ఏ వస్తువైనా ఇక్కడైతే దొరుకుతాయి. చాలా మంచి ప్రైజెస్, హోల్సేల్ ప్రైజెస్లో మనకు దొరుకుతాయి. సో టోటల్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేనైతే అన్ని వివరాలు కూడా చెప్తాను, ఏమేమి దొరుకుతాయని చెప్పేసి మీరు కూడా చూసేయండి. మనకి ఇక్కడ దారిలోనే గుళ్ళు ఉంటాయి, దారిలోనే షాప్స్ కూడా ఉంటాయి. ఇది తీసుకోవా? సో ఇక్కడైతే నేను మీకు న్యాచురల్ సౌండ్స్తోనే పెట్టినాను, ఎందుకంటే మీరు న్యాచురల్గా అక్కడికి వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి అలానే పెట్టినాను. ఎందుకంటే ఫుల్ నాయిస్, పొల్యూషన్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ స్ట్రీట్ ఫుడ్ కూడా మనకి దొరుకుతుంది ఎప్పటికప్పుడు. అండ్ గుళ్ళు అయితే చాలా ఉంటాయి. ప్రతి ఏమంటారు వీధికి ఒక గుడి అలా అయితే ఉంటాయి ఇక్కడ. ఈ డ్రెస్సెస్ చూద్దాం. సో ఇక్కడ మనం డ్రెస్సెస్ చూస్తున్నాం కదండి, అవన్నీ మనం పంజాబీ డ్రెస్సెస్ అంటాం కదా. సో అందులో మనకి ప్లేన్లో ఉన్నాయి, సో వర్క్ వేసినవి కూడా ఉన్నాయి. మళ్ళీ అన్ని స్టేట్స్ కలిపి డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చినాయి. అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్. ఎవరైతే మంచి చుడీస్ వేస్తారో వాళ్ళకైతే ఇక్కడ మంచిగా దొరుకుతాయి. అన్ని 500 బిలో ప్రైజెస్ ఉన్నాయి. అండ్ మనకి ఎక్కువ వర్క్ ఉన్నదంటే అది 1000 రేంజ్లో ఉంటుంది. మనకి 300 బిలో ప్రైజెస్, 300 వర్త్ చుడీదార్స్ కూడా సెట్ మనకి ఇక్కడ అవైలబిలిటీ అయితే ఉందండి. ఈవెన్ చుడీదార్సే కాదు, చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఉంది. ఇప్పటిదాకా నేను చూపించాను కదా చుడీదార్స్, అదంతా ఒక లైన్లో ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఒకటే దగ్గర చెప్పులు దొరకడం, ఒకటే దగ్గర చుడీదార్స్, ఒకటే దగ్గర లైక్ స్వెటర్స్ దొరకడం, ఒకటే దగ్గర టాయ్స్ దొరకడం అలా అయితే ఉంటాయి. సో మనం చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా వచ్చింది అనుకోండి, తీసుకోండి, బేరం ఆడి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ అదే వస్తువు మనకు దొరుకుతుందని ఉండదు కదా. సో అందుకే మంచిగా చూసుకొని అయితే తీసుకోండి. ఇక్కడ చెప్పుల్స్ ఉన్నాయి కదండి, ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చినాయి ఈ చెప్పల్స్ అన్నీ కూడా. సో అన్నీ కూడా మనకి 150. ఎక్కడికక్కడ మనకి బోర్డు పెడతారు, వాళ్ళు ఫిక్స్డ్ ప్రైజెస్ ఇంతే అని చెప్పేసి. కొన్ని దగ్గర పెట్టారు కదా, మనం మంచిగా చక్కగా మనం బేరం ఆడుకొని మంచిగా తీసుకోవచ్చు. అండ్ మేము వచ్చేసి ఈ ప్లేస్కి నేను మెట్రో త్రూ వచ్చినానండి. సో మెట్రో త్రూ వచ్చినా అంటే మనకి తక్కువ టైంలో మనమైతే రీచ్ అవ్వగలుగుతాము. అసలు ఎన్ని డిజైన్స్, ఎన్ని కలర్స్, ఎంత వర్క్ వేసి ఉందంటే ఆ చుడీదార్లకి. అసలు వర్క్ నచ్చిన వాళ్ళకైతే బిందాస్ అనొచ్చు. అన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడికక్కడ డ్రెస్సులు చూస్తూనే ఇట్లా మైమర్చిపోవచ్చు. ఫుల్ షాపింగ్ అయితే మనం చేసుకోవచ్చు. చాందినీ చౌక్ వచ్చినట్టు అయితే చాలా బాగుంది ఈ ప్లేస్ అంతా కూడా. ఎక్కడికక్కడ స్ట్రీట్ ఫుడ్ ప్లస్ ఇవి కూడా మనము మంచిగా తిరిగి చూసేయచ్చు. అండ్ డిఫరెంట్ వస్తువులు కూడా అన్ని ఇక్కడ దొరుకుతాయి. చాలా బాగున్నాయి, చూస్తున్నాక చూడాలనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా అయితే అసలు 1-2 షాపులు కాదు, 10-20 షాపులు ఎక్కువనే ఉన్నాయి. మనం ఎంత లోతుకెళ్ళి వెతికితే అంత మంచి ఏమంటారు వజ్రాల లెక్క మనకి అంత మంచి డ్రెస్సెస్ అయితే దొరుకుతాయి ఇక్కడ. ఈ షాప్లో అయితే మనం ఏం తీసుకున్నా 100 లేకపోతే 50 అంతే రేంజ్, అంతకు మించి అయితే అస్సలు లేవు. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా. ఎవరైతే ఇలాంటి వేసి వేసుకునే వాళ్ళు ఉంటాయో మంచిగా బెస్ట్ అన్నట్టు, మంచి అటైర్, మంచిగా రెడీ కావచ్చు. ఇవన్నీ తీసుకొని గాజులు, జ్యువెలరీ, ఎవ్రీథింగ్ అయితే ఈ షాప్లోనే మంచిగా వాళ్ళు ఇస్తున్నారు, చెప్తున్నారు కూడా. రేట్స్ బేరం కూడా మంచిగా ఆడుకొని తీసుకోవచ్చు మనం చాందినీ చౌక్ వెళ్ళినట్టయితే. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఓకేనా?
చూసారా చిన్నపిల్లల కలెక్షన్ అయితే చాలా ముద్దుగా చాలా క్యూట్ ఉంది. అన్ని కలర్స్ కూడా సైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూస్తురా చెప్పులు శాండిల్స్ ఎంత బాగున్నాయో అన్నీ కూడా 150 అండి. సో అలా 150 పెట్టినాక కూడా మనం బేరం అన్నాం అనుకోండి ఘోరంగా చూస్తారు. ఇక్కడ షర్ట్స్ చూస్తున్నారా 250 అని ఉంది కదా. నేను షర్ట్స్ వెళ్ళి టచ్ కూడా చేసిన బాగానే ఉన్నాయి. మరి 250 గానే ఉన్నాయి కదా అంటే మరి చెప్పలేము. కానీ అన్నీ కూడా తక్కువ రేట్ ఉన్నాయని క్వాలిటీ మంచిగానే ఉన్నాయండి. ఎందుకంటే హోల్సేల్ ప్రైసెస్ ఇస్తారు కదా, బాగానే ఉన్నాయి ఇక్కడ. ఒక్క నిమిషం. ఇక్కడ జ్యువెలరీ వచ్చేసి ఏదైనా 100 రూపీసే. ఆ డబ్బాలో ఉన్న గాజులైనా ఈ జ్యువెలరీ ప్యాకెట్స్ ఏది తీసుకున్నా 100 రూపాయలు మాత్రమే అండి. ఇక్కడ ఎక్కువ నేను లేడీస్కి జ్యువెలరీ అట్లా బట్టలు అన్నీ ఉంటాయి. వీటితో పాటు ఈ కిడ్స్ అన్నీ ఉంటాయి, బొమ్మలు అన్నితో పాటు ఎక్కువ నాకు ఇక్కడ స్వెటర్స్ అయితే చాలా కనిపించినాయండి. స్వెటర్స్లో టైప్స్, కలర్స్, ఫుల్ నెక్డ్, బటన్స్ అన్ని రకాలైతే స్వెటర్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. అసలు ఎవరండి మగవాళ్ళకి బట్టలు బయట దొరికాయి ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అంటారు. అసలు ఇక్కడైతే మగవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నాయో అన్నీ అయితే ఇట్లా హోల్సేల్లో ఇట్లా బయట అమ్మేస్తున్నారండి ఇక్కడ. ఇక్కడ చూసిరా కిడ్స్ హ్యాండ్ బ్యాగ్ ఎంత క్యూట్ గా ఉందో. ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 100 రూపీసే అండి. సో దానికంటే పెద్ద 150 రూపీస్ కూడా ఉన్నాయి. అండ్ వ్యాలెట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ అయితే ఉన్నాయి. So high, I'm hypnotized. What's up is down, what's left is. ఇక్కడ జెంట్స్ కి జాకెట్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి అవి కూడా. అండ్ జాకెట్స్ తో పాటు ఇక్కడ బెడ్షీట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి జ్యువెలరీ అమ్ముతున్నారు. అండ్ ఎలక్ట్రానిక్స్, వాచెస్, ఎవ్రీథింగ్. ఆ పక్కన చూసారా మళ్ళీ ఒక గుడి, అసలు సందుకు ఒక గుడి అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి బ్యాగ్స్ ఉన్నాయి, ల్యాప్టాప్ బ్యాగ్స్, మన బ్యాక్ ప్యాక్స్ అన్ని. ఎంత అంట తగ్గించారా? వాచ్ ఎంతంట? ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಇಟ್ಕೊಂಡು ಹೋಗಕ್ಕೆ ಆಫೀಸ್ಗೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಗಿಫ್ಟ್ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ಬಾನೋಗಿ ಇట్లాంటిది నిజ ఇంగేడి ఇంగిట్ಕೊಂಡು ಹೋಗ್ಬೋದು. ఆ కలర్ ది సీరియస్లీ సకనే ఇರುತ್ತೆ. బాగుంది, తీసుకో. లెదర్ ఫిక్స్ ప్రైస్. ఏమేంటి బావా? బాగుంది. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through.
అక్కడ కనిపిస్తుంది కదా యాష్, ఆ స్వెటర్ వచ్చేసి 350 అండి. సో నాకు కూడా అలాంటి స్వెటర్ ఉంది, బట్ నేను వచ్చేసి పాలికే బజార్ లో తీసుకున్నా, చాలా బాగుంది. సో ఇది కూడా బాగుంది. ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నాయి వాచ్. ముఖ్యంగా యాపిల్ వాచ్, చిన్న క్యూట్ యాపిల్ వాచ్. ఎంత भाई एक बार हटाओ. అక్కడ స్వెటర్స్ కాడ ఉన్నారు అప్పుడు. ఇక్కడ ఫుల్ రష్ అయితే ఉంటుందండి. సో అందరు పక్కకు తప్పుకోవాలి అంటే మనం ముందుకు వెళ్ళలేము, పక్కకు అనుకుంటూ వెళ్ళిపోతూనే ఉండిపోవాలి. ఇవన్నీ క్లాత్స్. టాయిలెట్స్ కాల్ చేసినావా? లిఫ్ట్ చేస్తలేరా? అయ్యో అక్కడ ఉంటాయి ఇంకా చాలా. ఆ గురుద్వార పక్క సందులు ఉంటాయంట. మనం ఇప్పటిదాకా చూసిందంతా కూడా మనకి మెట్రో స్టేషన్ నుంచి మనం బయటకు వస్తాం, చాందనీ చౌక్, అదంతా ఆ ప్లేస్. సో ఇప్పుడు మనం ఇంకా లోపలికి అయితే వచ్చినాము. సో ఎదురుగానే మనకి గురుద్వార్ అండి. సో ఈ గురుద్వార్ దగ్గర అస్సలైన షాపింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ చాలా అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. అసలు ఫుల్ ఏమంటారు క్రేజీగా అయితే ఉన్నాయి అన్ని కూడా. సో దాని ఎదురుగాకి వెళ్ళినప్పుడు మనం ఒక పక్కకి తిరిగితే మనకి రెడ్ ఫోర్ట్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా గురుద్వార్ ముంగట, స్ట్రైట్ గా వెళ్తే మనకి రెడ్ ఫోర్ట్ ఉంటుందండి. మనం ఇక్కడ కూడా రెడ్ ఫోర్ట్ అనేది చూడొచ్చు, కానీ మేము చాలా దూరం అయితే నడవాల్సి ఉంటుంది. సో ఫుల్ షాపింగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ, క్రేజీ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ అన్ని కూడా తక్కువ రేటే. పిల్లలే ఉంటాయి బాబు ఒక లైన్ లో మొత్తం. నాకు అది కావాలి. బ్యాగ్స్ అడగన్నా వద్దా? నేను చెప్పలే ఒకటే దగ్గర ఉంటుంది. సో చాందనీ చౌక్ లో నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఒకటే దగ్గర వాచ్లు, ఒకటే దగ్గర టాయ్స్, అలాంటి స్ట్రీట్స్ ఉంటాయండి. సో నేనైతే అవి వెతుక్కుంటూ వెళ్తున్నా. సో మీకు చెప్తున్నాను, గురుద్వార్ నుంచి స్ట్రైట్ వచ్చినాక మనకి మళ్ళీ ఒక రైట్ తీసుకోవాలి. ఆ రైట్ తీసుకున్నాక మళ్ళీ లెఫ్ట్ గల్లీలో ఒక గల్లీ అయితే ఉంటది. సో ఒక గల్లీలో మొత్తం వాచెస్ షాప్స్ ఉంటాయి, ఒక గల్లీలో మొత్తం మనకి లైటింగ్స్ ఉంటాయి కదా, బల్బులు ఇట్లా శాండ్లైర్ అంటారు కదా, అవన్నీ ఉంటాయి. ఒక గల్లీలో మొత్తం టాయ్స్ ఉంటాయి, అట్లుంటాయి ఇక్కడ. ఇక్కడ బ్రాండెడ్ క్లాత్స్ ఉంటాయి, దాంతో సెకండ్ హ్యాండెడ్ అంటారు కదా, అదే బ్రాండ్ తోని సెకండ్ హ్యాండ్ క్లాత్స్ దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ వాచ్లు, ఎలక్ట్రానిక్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్ని కూడా సెకండ్ హ్యాండ్ లో కూడా దొరుకుతాయి. ఇప్పుడు గుచ్చి అలాంటివి ఉంటాయి కదా, అవి ఫస్ట్ హ్యాండ్ మాల్ ఉంటది కదా వేలు, ఇక్కడ సెకండ్ హ్యాండ్ మాల్ ఉంటుంది, అట్లనే థర్డ్ హ్యాండ్ మాల్ కూడా ఉంటుంది, సేమ్ అట్లనే ఉంటాయి. బట్ మనం పొరపాటున కూడా ఫస్ట్ మాల్ అని చెప్పేసి ఎక్కువ రేటు అస్సలు పెట్టి కొనొద్దు. సో చూసుకొని కొనాలి. సో ఇదే ఆ మెయిన్ గురుద్వార్ నుంచి స్ట్రైట్ గా మనం వెళ్తాము. సో ఇక్కడ చూసారా లగేజ్లు అన్ని ఇట్లా పెద్ద పెద్ద పోతున్నాయి కదా. అండ్ ఇవి చూసారా రిక్షాలు, ఎన్ని రిక్షాలు అయితే ఉన్నాయో,
ఒక ప్రపంచం వేరే ప్రపంచానికి వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మన కరీంనగర్ ఇట్లా ఇట్లా అనిపించదు. ఒక వేరే ప్రపంచం ఎప్పుడు సినిమాలలో చూస్తుంటాం కదా, ఈ ఏరియా ఇట్లా వేరే లోకంకి వచ్చి ఇట్లా ఉన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ షాపింగ్ పాయింట్స్ అయితే ఎన్ని ఉన్నాయో, మంచి మంచి ఏమంటారు మంచి బ్రైడల్ వేర్స్ ఉంటాయి కదా, అలాంటి షాపులు ఉన్నాయండి. ఎంత బాగున్నాయో ఎదురుగా చూస్తున్నారా, బ్రైడల్ వేర్ డ్రెస్ ఉందండి, ఎంత బాగుందో, నాకు మస్తు నచ్చింది. అలాంటి షాప్స్ కూడా ఉన్నాయి. అట్లా ఎక్కువ పెట్టి అక్కడ మనకి హోల్సేల్ ధరలో దొరికే షాప్స్ కూడా ఢిల్లీలో అవైలబుల్ ఉన్నాయి. అండ్ వచ్చేసి చెప్పులు ఎంత క్యూట్ ఉన్నాయో, చిన్నపిల్లలు చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది. మంచిగా తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అసలు మనకి అవసరం లేదు అనుకుంటే తీసుకోవచ్చు. మాకైతే చాలా కలెక్షన్ ఉంది, బట్ మేము ఎక్కువ తీసుకోం కాబట్టి అన్ని నేనైతే షూట్ చేసి చూపిస్తున్నాను. మంచి కలెక్షన్ ఉంది. ఇక్కడ ఎదురుగా చూసారు ఒక షాప్, మంచిగా ఉంది. స్ట్రీట్ షాపింగ్ అలా ఇట్లా షట్టర్స్ నంబర్స్ ఉంటాయి వీటికి, అట్లా షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ దొరకని ఐటమ్ లేదు. ఫుల్ అసలు ఢిల్లీకి వచ్చినామంటే షాపింగ్ చేయకుండా మనం వెళ్తే అది మన తప్పు మాత్రమే అవుతుంది. అండ్ ఇక్కడ మనకి రోడ్డు మీదనే అమ్ముతుంటారండి. సో చూసుకొని మంచి బేరమాడి ఆ వస్తువు కరెక్టా లేదా చూసుకొని కొనాలి. అండ్ ఇక్కడ కూడా దొంగలు ఎక్కువనే, సో చూసుకొని ఉండాలి మన డబ్బులు కానీ లగేజ్ కానీ. ఈ జ్యువెలరీ షాప్ కి అయితే వెళ్ళిన అసలు మన సైడ్ జ్యువెలరీ లెక్కనే అనిపిస్తలేదు. బాగానే ఉన్నాయి కానీ మనం వేసుకుంటే కూడా అనిపించింది. అసలు మన సైడ్ లెక్కనే లేవు కొన్ని జ్యువెలరీ. అసలు నేను జ్యువెలరీ చాలా తక్కువ తీసుకున్నా, అసలు తీసుకోలేదు. ఇక్కడ జ్యువెలరీ వేరే మోడల్ ఉన్నాయి మొత్తానికి కదా. నేను అదే గమనించిన, జ్యువెలరీ అస్సలే మన సైడ్ లేవు. ఇట్లా పని పుట్టిందమ్మా, ఎనర్జీ వస్తుంది బాబా. लेवंदी श्री राम मंदिर कनारी बाजार जाने के लिए छोटा किनारी అంటే ఏంది మస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఆర్డర్ పెడతారు కావచ్చు బట్టలు. ఢిల్లీ ఇవన్నీ వట్టిగానే. ఇవన్నీ 1 గ్రామా బాగుంది కదా. జామకాయ తిందామా. ఈ తాత ఏదో పూసలు అల్లుతుందని దగ్గరికి వెళ్ళి చూసిన, అసలు ఏందో నాకేం అర్థమైతే లేదు. మెయిన్గా ఈ బజార్లలో కొంటి తిరగాలంటే మనకి ఎనర్జీ కావాలి. ఏదో కొత్త మాత్రం నడవలేము. చెప్పులు హై హీల్స్ వేసుకొని నడుస్తే మాత్రం ఇంకా గౌరవం. డెఫినెట్గా బట్టి చెప్పులు వేసుకుంటే చాలా బెటర్. ఈ గల్లీ చూసారా, ఈ గల్లీలన్నీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బల్బులు, హవేలీ అట్లా కంపెనీ అన్నీ ఉన్నాయి. మస్తు లైట్లు అయితే మంచి డెకరేటివ్ పీస్ తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని మనం సైడ్ డెలివరీ చేసుకోవచ్చు. ఇక్కడ జెయింట్ వీల్ ఉంది. ఇదేం బ్యాంకా? ఈ ఢిల్లీలో నాకు ఎక్కువ ఏమనిపించింది అంటే, బాగా చెవులు క్లీన్ చేసేవాళ్ళు మాత్రం దండిగా ఉన్నారండి. ఎక్కడికి పోయినా వాళ్ళైతే కనిపిస్తూనే ఉంటారు. ఈ చెవులు క్లీన్ చేస్తాం 50 రూపాయలే అని అడుగుతారు. చూసింది బజార్ అది. సో ఈ గల్లీ ఏంటంటే, గురుద్వారా నుంచి స్ట్రేట్ గా ముందుకు వచ్చినాక ఒక రైట్ అయితే తీసుకోవాలి. పెద్ద రైట్ ఇది, డైరెక్ట్ కనిపిస్తూనే ఉంటాయి. సో ఈ రైట్ లోకి వచ్చినాక మళ్ళా ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నాయి కదా చిన్నపిల్లలు, మన ఏమంటారు వాకర్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో దాని తర్వాత పక్కకి ఇట్లా గల్లీ ఉంటాయి. ఇవన్నీ ఇంకా టాయ్స్ వచ్చేసినాయి. చిన్నపిల్లల టాయ్స్, వాళ్ళు తిరిగేటి, ఎక్కేటి, దుంకేటి, రాసుకునేటి అన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి పక్క సందే. సో ఇందులోకి వెళ్ళినప్పుడే మనకి ఎలక్ట్రానిక్స్ కనిపిస్తాయి. అండ్ ప్లస్ మనకి ఈ వాచెస్, గడీ బజార్ అంటారు కదా. సో ఈ గడీ బజార్ కూడా ఇందులోనే అటాచ్ అయి ఉంటుంది. సో ఏది తీసుకున్నా చూసుకొని కరెక్ట్ వర్తిగా బేరమాడగా చూసుకొని తీసుకుంటే చాలా బెస్ట్ గా మనమైతే షాపింగ్ చేయొచ్చు. ఏమైనా తీసుకోవాలి. ఇవి ఏంటి అసలు? ఇగో ఇదే అన్నది. నేను ఈ గల్లీలు, ఈ చాందనీ చౌక్ ఎలా ఉంటుందని చెప్పేసి ముందే తెలుసుకొని అయితే వచ్చిన. సో మెయిన్ ఏంటంటే, మా పాపకి ఏమైనా బొమ్మలు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ
టాయ్స్ గల్లీ ఎక్కడ ఉంటుంది అనుకుంటూ వెతుకుంటూ ఇంత లోపలికైతే వచ్చినాము. ఎందుకంటే హోల్సేల్లో దొరుకుతాయి. ప్లస్ మనకి మనం 2 వస్తువులు తీసుకున్నాం అనుకోండి, ఒక వస్తువు రేట్ చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బొమ్మ 100 రూపాయలు చెప్పారు అనుకోండి, మనం బేరమాడి 50 రూపాయలకి తీసుకున్నాం అనుకోండి, 2 బొమ్మలు వస్తాయి 50 రూపాయలు. అట్లా ఎక్కువ బొమ్మలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడికి వచ్చి మేమైతే తీసుకున్నాం. చాలా మంచి రేట్లో అయితే అన్నీ ఉన్నాయి. అసలు డిఫరెంట్ ఉన్నాయండి. పిల్లలకి ఇప్పుడు మా పాప ఫోన్లో చూస్తుంది, షార్ట్స్లో చూస్తుంది, బుక్కులు రాసుకునేటి రింగులు ఇవన్నీ ఉన్నాయి కదా ఐటమ్స్, ఇవన్నీ చూస్తుంది, ఇవి కావాలని అడుగుతుంది. సో మేము వచ్చినప్పుడు ఢిల్లీకి మా పాపని తీసుకెళ్ళాలి. సో తన కోసం నేను చాలా ఐటమ్స్ తీసుకెళ్ళాలి, తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ బజార్కి వచ్చి నేనైతే అన్ని తీసుకున్నాను. తనకి నచ్చిన డిఫరెంట్ షేప్స్లో ఎరేజర్స్, పెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మస్తు తీసుకున్నా. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బ్లూటూత్ వాచ్లు, ఐఫోన్ కదా, ఇది వాచ్లు, ఇవన్నీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అని చూసుకొని బేరం ఆడుకొని అసలు పని చేస్తాయా పని చేయా, ఈ బ్లూటూత్ కాకుండా ట్రైపాడ్స్, ఫోన్స్కి పెట్టుకుంటాం కదా, స్పీకర్స్, అసలు ఇన్ని ఉన్నాయి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే. పిచ్చి ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ పిల్లలకైతే ఎన్ని ఉన్నాయో బొమ్మలు అన్ని కూడా హోల్సేల్ అని చెప్పి 2-3 ఐటమ్స్ 5 తీసుకోవాలి 10 తీసుకోవాలి అనే అస్సలు లేదు. మనం ఒక్క ఐటమ్ తీసుకున్నా కానీ వాళ్ళు ఇస్తారు. అలాంటి షాప్స్ కూడా అక్కడ ఉన్నాయి, అవి కూడా మనం తీసుకోవచ్చు. అసలు ఎన్ని లార్జ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. వాచ్లు, బొమ్మలు, బాల్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ఇక్కడైతే వాచ్లు అయితే పిచ్చి ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్నపిల్లల వాచ్లు, పెద్ద పిల్లల వాచ్లు, లేడీస్ వాచెస్, గోల్డ్ కలర్ వాచ్లు ఉంటాయి, అవి సిల్వర్, ఎవ్రీథింగ్ అన్ని వాచ్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏంటంటే మనం ముందు రేట్ అడుగుతాం కదా, వాళ్ళు ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకున్నాక దాని రేట్ బేరం ఆడితే ఫైనల్ తర్వాత చేసుకుందాం అని అంటారు. ఫస్ట్ వస్తువు తీసుకోమంటారు. ఇక్కడ చూసిరా పిల్లలు ఎట్లున్నాయో, అన్ని సైకిళ్ళు, వాకర్లు, అన్ని రకరకాలు అవుతున్నాయి. బావా పిలుస్తుంది. సో మీరు చూసిరు కదా వీడియో అంతా, అసలు ఏమేమి దొరుకుతాయి ఇక్కడ అనేది అన్ని కూడా చూపించిన. మీరు ఢిల్లీకి వచ్చినట్టయితే అన్ని బజార్లు వదిలేసి ఫస్ట్ అయితే చాందిని చౌక్ రండి. అసలు మీకు కాళ్ళు నొప్పులు వచ్చే వరకు మీరు తిరగండి, మీరు కొనండి, బేరం ఆడండి. ఎంత బేరం ఆడితే అన్ని ఎక్కువ వస్తువులు అయితే మీ వరకు అయితే వస్తాయి. సో చాలా బాగుంది చాందిని చౌక్ అయితే. మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఇక్కడ షాపింగ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మేమైతే తిరిగి అలసిపోయినాము. సో ఇప్పుడైతే ఫుడ్ తినేసి హాయిగా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మీకు నచ్చిన వీడియో నచ్చినైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Asif from Karimnagar. Thank you.